జూలై 11 అంటే రేపు యోగిని ఏకాదశి. ఆషాఢమ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ పవిత్రమైన ఏకాదశి వల్ల కుబేరి సేవకుడికి భయంకరమైన శాపం ఎలా తొలగిపోయింది? ఈ ఏకాదశి ఎందుకంత పవిత్రమైనదో ఈ వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ అండి, అందరికీ నమస్కారం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడిని అడిగారు, ఆషాఢమ మాసం శుక్లపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి మహిమ ఏమిటి? అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పారు, యోగిని ఏకాదశి అన్ని పాపాలను నశింపజేసి జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందే మార్గాన్ని చూపించే అత్యంత పవిత్రమైన ఏకాదశి అని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ ఏకాదశి మహిమను వివరించడానికి ఒక కథ చెప్పారు. అలకాపురి రాజు అయిన కుబేరుడు పరమశివునికి గొప్ప భక్తుడు. ఆయన వద్ద హిమమాలి అనే సేవకుడు పూలను తీసుకువచ్చి ప్రతిరోజు శివ పూజకు సేవ చేసేవాడు. కానీ ఒకరోజు తన భార్యపై మోహంతో సేవని మర్చిపోయాడు. దీంతో కోపానికి గురైన కుబేరుడు హిమమాలిని కుష్ఠరోగం వచ్చేటట్లు శపించాడు. అన్నీ కోల్పోయిన హిమమాలి అడవుల్లో ఎంతో బాధ అనుభవించారు. చివరికి మార్కండేయ మహర్షిని కలుసుకుని తన పరిస్థితిని వివరించారు. అప్పుడు మార్కండేయ మహర్షి ఇలా చెప్పారు, ఆషాఢమ మాసం శుక్లపక్షంలో వచ్చే యోగిని ఏకాదశిని భక్తితో ఆచరించు, నీ శాపం తొలగిపోతుంది. హేమమాలి భక్తితో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఆ ఏకాదశి ప్రభావంతో అతని శాపం తొలగిపోయింది. మళ్ళీ తన అందమైన యక్ష రూపాన్ని పొందాడు. తన భార్యతో కలిసి ఆనందంగా జీవించాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పారు, యోగిని ఏకాదశిని భక్తితో ఆచరించిన వారికి గత పాపకర్మలు నశిస్తాయి, ఎంతో పుణ్యం లభిస్తుంది. భక్తి మార్గంలో ముందుకు సాగి చివరికి భగవంతుని శాశ్వత ధామాన్ని చేరుకునే అవకాశం లభిస్తుంది. అందుకే ఈ పవిత్రమైన యోగిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీకృష్ణ భగవానుడి కృపను పొందడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ.